హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. ఈ సెషన్లో ఇండియాస్ లార్జెస్ట్ స్టాక్ బ్రోకర్ డీమ్యాట్ అకౌంట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో లైవ్ డెమో చూద్దాం. ఇప్పుడు జీరోదా అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఓపెన్ చేసుకోవచ్చు. జీరోదా బ్రోకరేజ్ కమిషన్స్ గురించి ఒక చిన్న విషయం చెప్పి తర్వాత అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. జీరోదాలో స్టాక్స్ లేదా షేర్స్ కొని పెట్టుకునే వాళ్ళకి ఎలాంటి ఛార్జెస్ ఉండవు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మోర్ దెన్ 1 డే మీరు షేర్స్ హోల్డ్ చేసినట్టయితే మీకు ఎలాంటి ఛార్జెస్ పడవు. ఎవరైతే ఇంట్రాడే అలానే F&O ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళకి పర్ ఆర్డర్ 20 రూపీస్ లేదా 0.03% విచ్ ఎవర్ ఇస్ లోయర్ అది ఛార్జ్ చేయబడుతుంది అనమాట. ఇది ఎగ్జాంపుల్తో చూసినట్టయితే మనం 1000 రూపీస్ ట్రేడ్ చేసినట్టయితే మనకి జస్ట్ 30 పైసా మాత్రమే పడుతుంది, 20 రూపీస్ కాదు. అలానే 10,000 రూపీస్ ట్రేడ్ చేసినట్టయితే 3 రూపీస్ పడుతుంది. 1 lakh అండ్ అబోవ్ ఎనీథింగ్, 1 lakh కానీ 10 lakhs కానీ ఎనీథింగ్ మీరు ఎక్స్ట్రా పెద్ద అమౌంట్స్ ఛార్జ్ చేసినట్టయితే మీకు 20 రూపీస్ మాత్రమే పడుతుంది. ఇంక అడిషనల్గా ఎలాంటి బ్రోకరేజ్ పడదు. ఇదే ఎగ్జాంపుల్ కేసులో మనం షేర్స్ కొని మోర్ దెన్ 1 డే హోల్డ్ చేసుకున్నట్టయితే అది హోల్డింగ్స్లోకి వెళ్తుంది. సో మీకు ఎలాంటి ఛార్జెస్ పడవు. జీరోదా అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ ల్యాప్టాప్లో అలానే మొబైల్లో రెండిట్లో కూడా ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది. ముందుగా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో నేను చెప్తాను. అలానే అదర్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఏమేమి మీరు హ్యాండీగా పెట్టుకుంటే మీరు ఎక్కడ స్టక్ అవ్వకుండా వితిన్ 10-15 మినిట్స్లో మీ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోని చూసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో కంప్లీట్ చేయొచ్చు. డాక్యుమెంట్స్, 2 డాక్యుమెంట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఒకటి వచ్చేసి ఆప్షనల్. ఫస్ట్ వచ్చేసి మీరు ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేసి అది ఫోటో కాపీ పక్కన పెట్టుకోండి. ఇంకా సెకండ్ వచ్చేసి బ్యాంక్ ప్రూఫ్ అప్లోడ్ చేయాల్సి వచ్చింది. మీరు క్యాన్సిల్డ్ చెక్ కానీ, పాస్బుక్ ఫ్రంట్ పేజ్ కానీ, లేకుంటే బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, ఈ మూడిట్లో ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి. సో సిగ్నేచర్ కాపీ అలానే బ్యాంక్ ప్రూఫ్ 2 హ్యాండీగా పెట్టుకోండి. ఇంకా థర్డ్ డాక్యుమెంట్ వచ్చేసి మీరు F&O ట్రేడ్స్ కానివ్వండి, కమోడిటీస్లో కానీ ఇప్పుడు ట్రేడ్ చేసినా లేకుంటే ఫ్యూచర్లో ట్రేడ్ చేయాలనుకున్నా కూడా నేను చెప్పిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో ఏదో ఒకటి మీరు అప్లోడ్ చేయాల్సి వచ్చింది. ఈ డాక్యుమెంట్స్ లిస్ట్లో లేటెస్ట్ పే స్లిప్ కానివ్వండి, 6 months బ్యాంక్ స్టేట్మెంట్ కానివ్వండి, Form 16 కానివ్వండి, మీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఎక్నాలెడ్జ్మెంట్ కానివ్వండి, నెట్వర్క్ సర్టిఫికేట్ కానీ, అలానే వేరే డీమ్యాట్ అకౌంట్లో ఏదైనా హోల్డింగ్ ఉన్నట్టయితే దాని స్టేట్మెంట్ కానివ్వండి, ఈ వీటిలో ఏదో ఒకటి మటుకు మనం అప్లోడ్ చేయాలి ఈ పర్పస్కి. ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ ఏం హ్యాండీగా ఉండాలంటే పాన్ కార్డ్ మీ పక్కనే ఉండాలి. పాన్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేయాల్సి వచ్చింది. అలానే ఆధార్ కార్డు మీ దగ్గర ఉండాలి. అలానే బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ IFSC కోడ్ కూడా మీ దగ్గర నోట్ చేసుకుని పెట్టుకోవాలి. అలానే నామినీ డీటెయిల్స్ కూడా మనం ఇవ్వాల్సి వచ్చింది. నామినీ నేమ్, నామినీ డేట్ ఆఫ్ బర్త్, నామినీ పాన్ కార్డ్, కాంటాక్ట్ డీటెయిల్స్ లైక్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ID కూడా మీరు హ్యాండీగా పెట్టుకోవాలి అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ ముందే. సో ఇప్పుడు జీరోదా డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ లైవ్ డెమో స్టార్ట్ చేద్దాం. మీరు మొబైల్ నుంచి చేస్తున్నట్టయితే ఈ వీడియో హెడ్డింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ బ్లూ కలర్లో అకౌంట్ ఓపెనింగ్ లింక్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇది జీరోదా అకౌంట్ ఓపెనింగ్ పేజ్. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. మీరు ల్యాప్టాప్ నుంచి చేస్తున్నట్టయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో జీరోదా అకౌంట్ ఓపెనింగ్ లింక్ ఇచ్చాము, దాని మీద క్లిక్ చేయండి. ఇది జీరోదా అకౌంట్ ఓపెనింగ్ పేజ్. ఇది సైన్ అప్ పేజ్. ఇందులో మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, గెట్ OTP మీద కొట్టండి. మీ మొబైల్కి వచ్చిన OTP ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే నేమ్ అండ్ ఈమెయిల్ ID అడుగుతుంది కదా, లాగిన్ విత్ గూగుల్ అని కూడా అడుగుతుంది. అలా ఏం చేయకండి. బెటర్ మీ నేమ్ యాజ్ పర్ ఎలా అయితే పాన్లో ఎలా అయితే మీ నేమ్ ఉంది ఎగ్జాక్ట్గా అలానే ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ID ఇవ్వండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీకు ఈమెయిల్కి OTP వస్తుంది, ఆ OTP ఎంటర్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనకి 5 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్లో మన పాన్ నెంబరు అలానే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. సో నేను ఇక్కడ పాన్ నెంబర్ ఇస్తున్నా. డేట్ ఆఫ్ బర్త్, ఇయర్, మంత్ అలానే డేట్ ఫార్మాట్లో ఇవ్వాలి. ఐ ఆథరైజ్ జీరోదా టు ఫెచ్ KYC ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, అది చెక్ మార్క్ ఉంది, దాన్ని అలాగే ఉంచేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ స్టెప్లో మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ బై డిఫాల్ట్ సెలెక్ట్ అయ్యింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, కమోడిటీస్ మీరు ఇప్పుడు చేస్తున్న ఫ్యూచర్లో చేయాలనుకున్నా కూడా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ సెలెక్ట్ చేస్తుంది, దాన్ని అలానే ఉంచండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్కి వచ్చాం. ఈ స్టెప్లో ఆధార్తో మనం KYC కంప్లీట్ చేస్తాము. దీనికి డిజిలాకర్ని యూజ్ చేసుకుని చేస్తామన్నమాట. సో డిజిలాకర్ స్టెప్ ఓపెన్ అవుతుంది మనం కంటిన్యూ మీద క్లిక్ చేయగానే. డిజిలాకర్ స్టెప్కి వచ్చాం మనం. ఇక్కడ చూసినట్టయితే ఈ బాక్స్లో మనం ఆధార్ నెంబర్ ఇవ్వాలి. నేను ఆధార్ నెంబర్ ఇస్తున్నా, అట్లానే మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా, అది కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీకు OTP వస్తుంది, మీ మొబైల్ నెంబర్కి ఆధార్ OTP, అది ఎంటర్ చేయండి ఇక్కడ. ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీకు డిజిలాకర్కి 6 digit సెక్యూరిటీ పిన్ ఉంటుంది. మీకు ఆల్రెడీ అది గుర్తున్నట్టయితే అది ఎంటర్ చేయండి. లేనట్టయితే ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ కొట్టేసి
మీరు రీసెట్ చేసుకుని ఇది ఎంటర్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు డిజిలాకర్లో అవసరమైన ఆధార్, పాన్ రెండు కూడా జీరోదా తీసుకుంటుంది అనమాట మన అకౌంట్ ఓపెనింగ్ పర్పస్కి. అది ఆల్రెడీ చెక్ మార్క్ పెట్టున్నాయి, మీరు చూడొచ్చు ఇక్కడ. ఇది పర్పస్ కూడా ఇక్కడ ఉంది కదా, నో యువర్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ, దీన్ని యూజ్ చేసుకుంటున్నాం అని చెప్పి కేవైసీకి. సో ఎలో మీద క్లిక్ చేయండి. సక్సెస్ అని వచ్చింది కదా. ఇంక ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వచ్చాం. ఇక్కడ అడ్రస్ వచ్చేసి యాజ్ పర్ ఆల్రెడీ కేవైసీ అయిపోయి ఉంటే యాజ్ పర్ కేవైసీ రికార్డ్స్ తీసుకుంటున్నామని వస్తుంది. అట్లా మీరు దాన్ని అలానే ఉంచేసి కంటిన్యూ క్లిక్ చేయొచ్చు, లేకుంటే యాజ్ పర్ ఆధార్ ఇమ్మని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో తర్వాత స్టెప్లో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వచ్చింది, పేరెంట్స్ డీటెయిల్స్, అలానే మన ఇన్కమ్ అండ్ అదర్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ ముందుగా ఫాదర్ అండ్ మదర్ నేమ్స్ ఇస్తున్నాం. ఇవి కూడా యాజ్ పర్ మీ రికార్డ్స్లో ఎలా ఉన్నాయి అలా ఇస్తూ ఉండండి. సో ఈ అకౌంట్ ఓపెన్ చేస్తున్న తను వచ్చేసి ఇంకా మ్యారీడ్ కాదు, సింగిల్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో మీ ఇన్కమ్ డీటెయిల్స్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎంతైతే ఏ బ్రాకెట్లో అయితే మీరు ఇక్కడ వస్తారో అది సెలెక్ట్ చేసుకోవాలని. మీకు ఏమైనా ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే సెలెక్ట్ చేసుకోండి, లేకుంటే న్యూ సెలెక్ట్ చేసుకోండి. ఆక్యుపేషన్ డీటెయిల్స్, బిజినెస్, హౌస్ వైఫ్, స్టూడెంటా, మీరు ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేస్తున్నారా, ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రన్నింగ్ అకౌంట్ సెటిల్మెంట్ అనేది క్వార్టర్లీ మంత్లీ ఉంటుంది, బెటర్ క్వార్టర్లీ సెలెక్ట్ చేస్తుంది కదా అదే ఉంచేసుకోండి. పొలిటికల్ ఎక్స్పోజర్ ఆల్వేస్ నో పెట్టాలి, బై డిఫాల్ట్ సెలెక్ట్ అయ్యింది కదా దాన్ని అలానే ఉంచేసేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసే స్టెప్ ఇది యూపీఐ ద్వారా సెలెక్ట్ చేయొచ్చు, మాన్యువల్గా ఎంటర్ చేసి కూడా సెలెక్ట్ చేయొచ్చు. మీరు యూపీఐ ద్వారా ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు ₹1 పే చేయాలి. వితిన్ 24 అవర్స్లో మీకు మళ్ళీ ఆ ₹1 వెనక్కి పే చేసేస్తారు. మీ యూపీఐలో ఉన్న బ్యాంక్ అకౌంట్ని ఏది లింక్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకుని లింక్ చేయండి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది. అదర్వైజ్ మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాలనుకుంటే నేను అది కూడా చూపిస్తాను. ఇక్కడ మేము మాన్యువల్గా ఎంటర్ చేస్తున్నాం. మాన్యువల్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వాలి ముందుగా. ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వగానే ఎంఐసిఆర్ నెంబర్ ఆటోమేటిక్గా పాపులేట్ అయిపోతుంది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ బ్యాంక్ బ్రాంచ్ అలానే బ్యాంక్ నేమ్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత మీ అకౌంట్ నెంబరు 2 times మీరు టైప్ చేయాలి ఇక్కడ. ఇప్పుడు నేను టైప్ చేస్తున్న బాక్స్లో ఒకసారి పక్కన కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ అని ఉంది కదా, ఇక్కడ కూడా ఇంకొకసారి సేమ్ అకౌంట్ నెంబర్ టైప్ చేయండి. ఒకసారి మీరు చెక్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్ పర్సన్ వెరిఫికేషన్ అనమాట. అది ఈ కెమెరా జీరోది యాక్సెస్ చేస్తాను ఉంది కదా, అలౌ దిస్ టైమ్ అని కొట్టినట్టయితే మీకు ఇలా చూపిస్తుంటుంది మీ ఇమేజ్ని. సో ఇది ప్రాపర్గా మీరు కెమెరా సెట్ చేసుకుని క్యాప్చర్ మీద క్లిక్ చేయండి. ఎలాంటి మాస్క్లు కానీ అలాంటి స్పెక్ట్స్ కానీ లేకుంటే క్యాప్స్ కానీ పెట్టుకోకూడదు ఇది చేసేటప్పుడు. సో ఈ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఈ స్టెప్లో మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి వచ్చింది. నేను ఆల్రెడీ ముందుగానే చెప్పాను కదా, సిగ్నేచర్, బ్యాంక్ ప్రూఫ్ తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. ఇన్కమ్ ప్రూఫ్ అనేది ఆప్షనల్. ఎవరైతే F&O ట్రేడ్స్ అలానే కమోడిటీస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు ఇన్కమ్ ప్రూఫ్ కూడా అప్లోడ్ చేయాలి. సో నేను 1 by 1 ఈ 3 కూడా అప్లోడ్ చేస్తున్నా. ముందుగా సిగ్నేచర్ అప్లోడ్ చేస్తున్నాను. పాస్వర్డ్ ఏమీ లేదు దీనికి. సో పాస్వర్డ్ ఏమీ సెట్ చేయకుండానే మీరు సేవ్ చేసుకోండి ఇవన్నీ కూడా, సో దట్ ఈజీగా అప్లోడ్ చేయొచ్చు. నేను స్కిప్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేశాను. సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ అని వచ్చింది కదా. ఇంకా బ్యాంక్ ప్రూఫ్ కూడా అప్లోడ్ చేస్తున్నా. సో ఏదైతే స్టేట్మెంట్ మీరు పెట్టుకుంటారో 6 months స్టేట్మెంట్, అది 2 బ్యాంక్ ప్రూఫ్కి అలానే ఇన్కమ్ ప్రూఫ్ రెండింటికి కూడా అదే అప్లోడ్ చేయొచ్చు. ఇది కూడా చేసి ఇన్కమ్ ప్రూఫ్ కూడా నేను 6 months స్టేట్మెంట్ అప్లోడ్ చేస్తున్నాను. సో 3 స్టేట్మెంట్లు కూడా ప్రాపర్గా సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయినాయి. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్, నామినీ యాడ్ చేసుకోవటం. సో ఇక్కడ 3 నామినీస్ వరకు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఒకటిలే నామినీస్ 100% వాళ్ళకి ఇస్తాం. 3 నామినీస్ ఇస్తే మన పర్సంటేజెస్ కూడా ఇవ్వచ్చు అనమాట. యాడ్ నామినీ మీద క్లిక్ చేసి చేయొచ్చు. ఇది డూ ఇట్ లేటర్ అని ఉంది, బట్ దాన్ని సెలెక్ట్ చేసుకోకండి. నామినీ ఆప్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైనా ఫ్యూచర్లో అన్ఫార్చునేట్ థింగ్ జరిగినట్టయితే మన ఫ్యామిలీ మెంబర్స్ మన స్టాక్స్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఇబ్బంది పడేటట్టు ఉండకూడదు. అందుకని నామినీ డీటెయిల్స్ ఇవ్వటం అనేది కంపల్సరీ. సో నామినీ నేమ్ ఇవ్వండి ముందు. మీరు మ్యారేజ్ అయినట్టయితే మీ స్పౌజ్ నేమ్ ఇవ్వండి. మ్యారేజ్ కానట్టయితే మీ పేరెంట్స్లో ఎవరో ఒకరి నేమ్ ఇవ్వచ్చు. నామినీ మొబైల్ నెంబర్, నామినీ ఈమెయిల్ ఐడి. ఇక్కడ నామినీ రిలేషన్షిప్ సెలెక్ట్ చేసుకోండి. ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్, మీకు మ్యారేజ్ అయినట్టయితే మీ స్పౌజ్. ఇక్కడ 100% ఇచ్చేస్తాం ఒకరే కాబట్టి. సో ఇక్కడ నామినీ పాన్ నెంబర్ ఇస్తున్నాం. ఇక్కడ నామినీ డేట్ ఆఫ్ బర్త్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాం. మీ పేరెంట్స్ది కూడా అడ్రస్ సేమ్ అన్నట్టయితే యాజ్ పర్ మై అడ్రస్ SN ఉంచేసేయండి. పేరెంట్స్ స్పౌజ్ది మోస్ట్లీ సేమ్ ఉంటుంది కాబట్టి SN ఉంచేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఇంకా 1 లాస్ట్ స్టెప్,
ఈ స్టెప్లో మీరు డిజిటల్ సైన్ చేస్తారు ఆధార్ ఓటీపీతో. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ అప్లికేషన్ అంతా కూడా పాపులేట్ అవుతుంది, ఒక గ్లాన్స్ వేయొచ్చు మీరు. ఇక్కడ సైన్ నవ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆధార్ ఐడి ఇవ్వాలి మీరు, ఆధార్ ఐడి కానీ విఐడి నెంబర్ కానీ ఇవ్వచ్చు. అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీకు ఆధార్ ఓటీపీ వస్తుంది, ఆధార్ ఓటీపీ ఎంటర్ చేయండి. ఇక్కడ వెరిఫై ఓటీపీ మీద కొట్టండి. మీరు ఇక్కడ చూడొచ్చు ప్రొఫైల్ హ్యాస్ బిన్ వెరిఫైడ్ అని వచ్చింది. ఇంకొకసారి సైన్ నవ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆధార్ ఐడి ఇవ్వండి, ఆధార్ ఐడి కానీ విఐడి కానీ ఇవ్వండి. అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేయండి. గెట్ ఓటీపీ మీద కొట్టండి. మీ ఆధార్ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఈమెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ వస్తుంది. వెరిఫై మీద కొట్టండి. డాక్యుమెంట్స్ సైన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. సో ఈ స్టెప్తో మీ జీరోదా అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు కంగ్రాచులేషన్స్ అని వచ్చింది, యూజర్ ఐడి కూడా మీకు వచ్చింది. ఈ స్టెప్తో మీ జీరోదా డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఇంకొక 1 minute మీరు వెయిట్ చేసినట్టయితే జీరోదా కైట్ యాప్లో మనం పాస్వర్డ్ ఎలా రీసెట్ చేసుకోవాలి, ఎలా లాగిన్ అవ్వాలో కూడా చూద్దాం. లాగిన్ టు కైట్ మీద క్లిక్ చేయండి. మీకు ఈ పేజ్ వస్తుంది, జీరోదా కైట్ పేజ్. ఇక్కడ పాస్వర్డ్ మీరు రీసెట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ రీసెట్ చేసుకునే ముందు క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, నంబర్స్ అలానే సింబల్స్ ఉండేటట్టు చూసుకోండి. మీ న్యూ పాస్వర్డ్ ఇవ్వండి. అలానే కింద అగైన్ పైన ఏదైతే ఇచ్చారో అదే రిపీట్ చేయండి. సేమ్ ఇచ్చామని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద కొట్టండి. మీకు ఇక్కడ సెకండ్ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ కూడా ఉంటుంది సెక్యూరిటీ పర్పస్కి. ఇది 2 మోడ్స్లో ఉంటుంది. మీ జీరోదా కైట్ మొబైల్ యాప్ నుంచి మీరు చేయొచ్చు. దానికి మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాప్ కోడ్ అని ఉంటుంది. ఆ యాప్ కోడ్ని దీంట్లో సెకండ్ వెరిఫికేషన్లో ఇవ్వాల్సి వచ్చింది. ఎక్స్టర్నల్ ఆథెంటికేషన్ కూడా ఉంటుంది, బట్ బెటర్ యాప్ యూజ్ చేసుకొని చేయండి. ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే నేను ఆల్రెడీ మనకి యూజర్ ఐడి వచ్చింది కదా, అది ఇచ్చాను. అలాంటి ఇప్పుడు ఏదైతే పాస్వర్డ్ నేను సెట్ చేసుకున్నానో అది ఇస్తున్నా. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయగానే సెకండ్ ఆథెంటికేషన్ కోడ్ అడుగుతుంది, అదే మొబైల్ యాప్ కోడ్. ఇప్పుడు మీరు మొబైల్లో కైట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని, జీరోదా కైట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు సేమ్ యూజర్ ఐడి ఇప్పుడు సెట్ చేసుకున్న పాస్వర్డ్ యూజ్ చేసుకుని మొబైల్లో మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత ఇలా లాగిన్ అవ్వచ్చు. ఇలా లాగిన్ అయిన తర్వాత ఈ పేజ్కి వచ్చినట్టయితే మీకు యాప్ కోడ్ కనిపిస్తుంది. ప్రొఫైల్ పేజ్కి వచ్చినట్టయితే ఈ యాప్ కోడ్ డైనమిక్గా చేంజ్ అయిపోతుంటుంది. ఆ టైంలోనే యాప్ కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే వెబ్ వెర్షన్లో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. సో ఈ విధంగా మీరు చూడవచ్చు. ఫస్ట్ ఒక మెసేజ్ కనిపిస్తుంది కదా, 24 hours మీ అకౌంట్ యాక్టివేట్ చేస్తామని చెప్పి వెరిఫై చేసి. సో ఇదండి టోటల్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్, అలానే లాగిన్ ప్రాసెస్. సో ఇది ఫ్రెండ్స్ టోటల్ జీరోదా అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్. మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చింది అనుకుంటా. మీ డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఈ వీడియోని చూస్తూ మీ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జీరోదా డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ చేస్తున్నట్టయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.